అందరికీ నమస్కారం. ఇండియా సిస్టర్స్ కిచెన్ కి స్వాగతం. మేము మీ అమ్మును లతాను. ఈరోజు బంగాళదుంపని పెట్టి ఒక రెసిపీ చేయబోతాం. మసాలా బంగాళదుంప ఫ్రై. ఇది ఒక డిఫరెంట్ అయిన టేస్ట్లో ఉన్ను, మంచి పుల్లం కారంగా బాగున్ను. పెరుగన్నం, సాంబార్ అన్నం, రసం అన్నంతో తినడానికి చాలా బాగున్ను. ఇప్పుడు ఎలా చేసేది చూస్తాం రండి. ముందుగా ఇండియా సిస్టర్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి. అప్పుడుదా మేము వేసే వీడియోస్ని మీరు అప్పటికప్పుడే చూడొచ్చు. ఇప్పుడు రెసిపీ చేయని స్టార్ట్ చేస్తాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టిండాను. అందులో ఇక్కడ 1/2 కిలో బంగాళదుంప కట్ చేసి పెట్టిండేది వేసి, బంగాళదుంప మునిగంత దాకా నీళ్లు పోసుకుంటాం. అందులో 1 టీ స్పూన్ ఉప్పు వేసి మూత మూసి విసిల్ పెట్టి 1 విసిల్ వచ్చేంత దాకా ఉడకబెట్టుకుంటాం. 1 విసిల్ వచ్చింది, ఆఫ్ చేసేస్తుంది. ఇది పక్కన ఉండి ప్రెషర్ అనగని ఆ లోపల ఒక ప్యాన్ పెట్టి మసాలా పదార్థాలని వేయించుకుంటాం. ముందుగా 1 టీ స్పూన్ మినప్పప్పు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటాం. లైట్గా కలర్ మారిందనే 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 6 ఎండుమిర్చి వేసి వేయించుకుంటాం. మీడియం ఫ్లేమ్లో పెట్టి మాడిపోకుండా వేయించుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు వేసి కలిపి వేరే ప్లేట్లో వేసి ఆరబెట్టుకుంటాం. అది ఆరే వాళ్ళకు ఉడకపెట్టిన బంగాళదుంపని పొట్టు తీసి పెట్టుకుంటాం. అక్క, బంగాళదుంప పొట్టు తీసి పెట్టిండాను. మసాలా పదార్థాలు మారింది. అవునండి, మసాలా పదార్థాలు ఆరింది. దీంతో 2 టేబుల్ స్పూన్ తురిమిన పచ్చి కొబ్బరిను మిక్సీ జార్లో వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటాం. మసాలా గ్రైండ్ చేసి అయ్యిందండి. ఇది పక్కన ఉన్ని. ఇప్పుడు ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ నూనె పోసి వేడి చేసుకుంటాం. ఇది వేడి అవని. అక్క, ఇది వేడే వాళ్ళకు నేను చెప్పనా? చెప్పు. బంగాళదుంపకు ఇచ్చే ఇంపార్టెన్స్ ఎక్కువ. వరల్డ్ ఫుల్గా ఏదో ఒక విధంగా బంగాళదుంపని ఎక్కువగా వాడుతారు కదా. అవునవును, ఎక్కువ వెరైటీ చేస్తారు బంగాళదుంపని పెట్టి. అయితేనో మనం చేసే ఈ మసాలా అన్ని వేసి చేసే ఈ బంగాళదుంపకు ఉండే టేస్టే వేరుదా. సాంబార్ అన్నం, రసం అన్నం ఏంటి కూడా అయినా తినొచ్చు. మంచి పుల్లం కారంగా తిని అలవాటైన మనకు చప్పని తినడమే కష్టందా. అవునవును. నూనె వేడి అయ్యింది. ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసి వేయించుకుంటాం. కలుపుతున్నా, కొంచెం కలిపి. తర్వాత ఉడకపెట్టి కట్ చేసిన బంగాళదుంపని వేసుకుంటాం. కలిపి ఉడుస్తున్నా. మెల్లగా కలుపుకోవాలి. అన్ని పక్కలు నూనె పడేలాగా కలుపుకుంటాం. కొద్దిగా కరివేపాకు వేసుకుంటాం. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, గ్రైండ్ చేసిన మసాలా పేస్ట్ వేసుకుంటాం. దానిలో ఈ సైజ్ అంతా చింతపండు కరగపెట్టిండాను. 2 టీ స్పూన్ అంత ఉన్ను దాన్ని ఇందులో వేసుకుంటాం. ఇప్పుడు బాగా కలుపుకుంటాం. అక్క, ఇది బాగా డ్రై అవ్వాలనా? అవునవును, బాగా డ్రైగా రావాలా. మనం కలిపి ఉడుస్తూ ఉంటే డ్రై అయిపోను. డ్రై అయ్యేదాకా అప్పుడప్పుడు కలిపి ఉడల్లా. ఇప్పుడు బంగాళదుంపను మసాలాను బాగా డ్రై అయ్యింది. ఇంతదా దింపి పక్కన పెట్టేస్తాం. తర్వాత ఒక ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ అంత నూనె పోసి వేడి చేసుకుంటాం. నూనె వేడి అయ్యింది.
ఇక్కడ ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా కట్ చేసి పెట్టిండాను. దాన్ని నూనెలో వేసి దాంతో కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకుంటాం. 50% వేయించుకుంటే చాలు, ఎక్కువగా వేయించాలనే అవసరం లేదు. దీన్ని వేయించి బంగాళదుంప ఫ్రైలో వేసుకుంటాం. 50% వేగిందికా? వేయించింది చాలు, తినేప్పుడు క్రంచీగా ఉండాలా. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు బంగాళదుంప ఫ్రైలో వేసుకుంటాం. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి కలిపేస్తే మసాలా బంగాళదుంప ఫ్రై రెడీ. టేస్టీ అయిన మసాలా బంగాళదుంప ఫ్రై రెడీ అండి. తప్పకుండా మీరు మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, మీకు ఇష్టమవును. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇదేలాగా ఒక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. థ్యాంక్ యూ.